నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. చెరువు ప్రతి మనిషికి ఆదరువు, పల్లె బతుకుకి జీవనాధారం, వ్యవసాయానికి ప్రాణాధారం, సకల కులవృత్తులకు మూలాధారం. అవి నిండితే ఊరు సస్యసిరులు పండిస్తుంది. ఆ చెరువులే కళతప్పాయి. కాకతీయుల దార్శనికతతో పచ్చని మాగాణాలు సృష్టించిన గురుసుకట్టు జలవనరులు మూడువారి దర్శనమిచ్చాయి. దశాబ్దాలుగా విధ్వంసానికి గురయ్యాయి. ఆ శిథిల చిత్రానికి తిరిగి జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ చేపట్టింది. ఈ బృహత్తర కార్యక్రమంతో చెరువులు తిరిగి జలసిరిని సంతరించుకుంటున్నాయి. 2 విడతలుగా పునరుద్ధరణ పనులతో కొన్ని నిండుకుండల్లా మారాయి. అలుగుపారుతూ రైతుల పొలాల్లోకి పరుగులు తీస్తున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలను పైకి తెచ్చేలా చేశాయి. మిషన్ కాకతీయ ఆ జలఫలాలపై క్షేత్రస్థాయి కథనాలిప్పుడు చూద్దాం. చెరువుల పునర్వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. కాకతీయుల స్ఫూర్తితో చేపట్టిన బృహత్ కార్యం ఫలితాలు కనిపిస్తున్నాయి. నాడు నీటి చుక్కలేక ఎండిపోయిన పొలాలు నీళ్లతో కలకలలాడుతున్నాయి. వర్షాలతో జలకలను సంతరించుకున్నాయి. వందల ఏళ్ల నుంచి రాష్ట్ర పొలాలకు నీరిస్తున్న చెరువులు, కుంటలకు పునర్వైభవం తేవాలన్న ఆశయంతో మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఫలితాలనిస్తున్నాయి. 2 దశల్లో ఇప్పటి వరకు 8,000కు పైగా చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. తెలంగాణకు తలమానికంగా ఉన్న గులుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,531 చెరువుల్లో ఏడాదికి 20% చొప్పున 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 మార్చిలో నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో 8,113 చెరువులను చేపట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు 7,522 చెరువుల్లో పనులు పూర్తి చేసింది. మిగతా చెరువుల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2వ దశలో భాగంగా 9,043 చెరువులు చేపట్టగా 8,826 చెరువుల ఒప్పందాలు పూర్తయి పనులు ప్రారంభమయ్యాయి. 947 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. 2 విడతలుగా కలిపి 8,469 చెరువుల పునరుద్ధరణ పూర్తి స్థాయిలో జరిగింది. మొత్తం 5 ఏళ్లలో మిషన్ కాకతీయ కార్యక్రమానికి 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో భాగంగా 1,534 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశారు. ఇప్పటివరకు 1,500 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం మిషన్ కాకతీయ మీద ఖర్చు పెట్టింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చెరువు మరమ్మతు కోసం ప్రయత్నం చేయాలంటే చాలా కష్టమయ్యేది. 1-2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే 10 చెరువులకో 20 చెరువులకో నిధులు మంజూరు చేసేవాళ్ళం. అవి కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కాకుండా అరకొర నిధులు 1-2 కాంపోనెంట్లకు మాత్రమే వచ్చేది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోని 46,000 చెరువులను కూడా మరి ఫేజ్డ్ మేనర్గా మిషన్ కాకతీయలో మొత్తం చెరువులన్నీ, కుంటలన్నీ కూడా పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే ఇలా కలిగే గొప్ప ఆనందం ఎప్పుడైతే ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వచ్చే సంతోషం ఏంటంటే దాని ఫలితాలు ప్రజలకు అందినప్పుడు నిజంగా కలిగే ఆనందం చాలా గొప్పది. ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడం సహా చెరువుల దత్తతకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకు స్పందించిన పలువురు ప్రవాసులు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పాటు వివిధ సంస్థలు చెరువులను దత్తత తీసుకుని వారు పునరుద్ధరణకు సంబంధించిన పూర్తి వ్యయాన్ని భరించడానికి ముందుకొచ్చారు. విరాళాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. మిషన్ కాకతీయ నిధిని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇలా పూర్తయిన చెరువులు నిండుకుండల్లా మారి గతితప్పిన పల్లె బతుకు చిత్రాన్ని మార్చేసింది. ఊరికి సరికొత్త కళాకాంతిని తీసుకువచ్చింది.
నీళ్లు లేక ఎండిపోయిన దృశ్యాలు, పిచ్చి మొక్కలు, మట్టితో నిండిన జలవనరులు, నీళ్లు వచ్చినట్లే కనిపించినా అంతలోనే ఆవిరైపోయే అన్నదాతల ఆశలు. శిథిలమైన చెరువులతో తెలంగాణ పల్లెల్లోని బతుకు చిత్రమిది. ఈ పరిస్థితుల్లో మార్పు దిశగా అడుగులు పడ్డాయి. చెరువుల పునర్వైభవమే లక్ష్యంగా అమలు చేస్తున్న ప్రణాళికలు ఫలితాలనిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది ఆదిలాబాద్. మిషన్ కాకతీయ గ్రామీణ ప్రాంతాలకు జలకళ తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల చెరువుల్లో పూడిగ మట్టితో పాటు మరమ్మతులు చేసిన నేపథ్యంలో చెరువుల నిండా నీరు వచ్చి చేరుతుంది. ఈ ఫలితాలు ఇప్పుడే క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మిషన్ కాకతీయలో భాగంగా మొదటి దశలో 558 చెరువులకు గాను 6 మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. రెండవ దశలో 486 చెరువుల్లో కొన్నింటిలో పనులు పూర్తయితే మరికొన్నింటిలో జరుగుతున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయిన చెరువుల్లో మిషన్ కాకతీయ నూతన జీవం నింపింది. బలం లేక కళాహీనంగా మారిన చెరువుల్లో అలుగులు పారుతూ కళకళలాడుతున్నాయి. నీటి కోసం అల్లాడుతున్న రైతన్నలకు భరోసా కల్పిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యమే చింతల్బోరి చెరువు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని చింతల్బోరి చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువు కట్ట గతంలో దెబ్బతిన్న నేపథ్యంలో నీరు నిల్వకు ఇబ్బందికరంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసింది. 8 కోట్ల రూపాయల వ్యయంతో చెరువుకు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు చేపట్టడంతో ప్రస్తుతం చెరువులో పూర్తిగా నీరు నిండుకొని జలకళ ఉట్టిపడుతోంది. బోధ్ నియోజకవర్గంలోని చింతల్బోరి చెరువు ఆయకట్టు 1000 ఎకరాలకు పైనే. గిరిజన ఉప ప్రణాళిక నిధులు ఉపయోగించి 1996లో నిర్మించిన ఈ చెరువు వల్ల చుట్టుపక్కలున్న 4-5 గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. 8 ఏళ్ల కిందట చెరువుకు గండి పడటం వల్ల కట్ట దెబ్బతింది. అప్పట్నుంచి నీరు నిలవక రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిషన్ కాకతీయ మొదటి దశలో చింతల్బోరి చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్ట బలోపేతం చేయడం సహా మత్తడిని పూర్తిగా సిమెంటుతో ఆధునీకరించారు. చెరువులో పూడికమట్టి తీయడంతో పాటు ఫీడర్ ఛానళ్లకు మరమ్మతులు చేశారు. ప్రధాన కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేశారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక చింతల్బోరి చెరువు చిన్నస్థాయి ప్రాజెక్టును తలపిస్తోంది. యాక్చువల్లీ ఈ వియర్ పోర్షన్ మొత్తం బ్రీచ్ అయిపోయింది 2008లో. ఇక్కడ వియర్ రెస్టోర్ చేసాము, తర్వాత 2 స్లూయిసెస్ రెస్టోర్ చేసాము, కెనాల్ని రెస్టోర్ చేసాము. మొత్తం కెనాల్లో అవసరమైన స్ట్రక్చర్స్ కూడా మేము కన్స్ట్రక్ట్ చేసాము. సో దీంతో ఈ సంవత్సరం 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మొత్తం ట్యాంక్ ఫుల్ FRL లెవెల్కి మొత్తం మెయింటైన్ అవుతుంది. కొత్త రూపు సంతరించుకున్నాక ఇటీవలి వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. నిండా కనిపిస్తున్న నీళ్లతో పంటలు పండుతాయన్న పూర్తి భరోసా ఏర్పడిందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలకు సీసీ లైనింగ్ చేస్తే పూర్తి ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. ఆయకట్టులో ఉన్నటువంటి మేము రైతులమందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఇంతకుముందు రబీ పంట వేసుకునే అవకాశం లేకుండే, ఇప్పుడు రబీ కాదు ఖరీఫ్కు సుఖ దీపావళి తర్వాత నవంబర్ డిసెంబర్లో వర్షాలు లేనప్పుడు మన కాటన్ క్రాప్కు దీంతో మేము నీళ్లు సుఖిస్తున్నాం ఖరీఫ్లో కూడా. తర్వాత రబీలో శనగ పంటకు కానీ గోధుమ పంటకు కానీ మన మొక్కజొన్నకు కానీ ఈ నీళ్లు మాకు పనికొస్తున్నాయి. మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా వాదన అయింది సార్, కట్ట వగర స్టోరేజ్ అయింది ఇక్కడ, కానీ స్టోరేజ్ అయిన తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ కావాలా. ఆ డిస్ట్రిబ్యూషన్స్ కావాలంటే ప్రతి రైతు చేనులకు వాటర్స్ పోవాలా. అది సుగా వాటర్ సరిగా పోతే రైతులు సుగా గొడవలు చేసే ఛాన్సెస్ ఉంటుంది. గొడవలు పెట్టకుండా మరి ప్రతి చేనులకు ఒక డిస్ట్రిబ్యూషన్స్ కెనాల్స్, మెయిన్ కెనాల్స్ సుగా సీసీ కెనాల్ చేసుకుంటూ మరి డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ సుగా సరిగ్గా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అనుకుని మా అభిప్రాయం సార్. చింతల్బోరి చెరువు మాత్రమే కాదు, జిల్లాలోని డ్యాంగ్యాపూర్, వడిమ్యాల్, బజార్ హత్నూర్, ఎల్లమ్మకుంట, బందన్కుంట, గొల్లకుంట,
కుడికుంట, పెద్ద చెరువు ఇలా జిల్లాలోని వందలాది చెరువులు మిషన్ కాకతీయతో పూర్వ వైభవం సంతరించుకున్నాయి. పూడికతీత, కట్ట, ఫీడర్ ఛానళ్లు, కాల్వలకు మరమ్మతులు, మత్తడి నిర్మాణం ఇలా పునరుద్ధరణ వల్ల చెరువులకు సంపూర్ణ స్వరూపం వస్తోంది. చిన్నప్పుడు నిడుతుండే వర్షాలు ఎక్కబడి ఇక నడమ కొన్నతులు వర్షాలు తక్కని అంటే సగం సగం నిండినాయి. ఆడికెళ్ళి ఇయ్యోడు అది మాటగాల కట్టిందంటే తీసిందంటే చిన్నప్పుడు ఎత్తడి నిందో ఇప్పుడు ఎత్తడి నింది. మంచిది సార్, 100 మంది బతాయి. తెలంగాణకు ప్రత్యేకమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ మళ్లీ జీవం పోసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో పాటు గతంలో ఉన్న వ్యవస్థను మళ్లీ తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసఫ్ జాహీలు, కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ మరోమారు దీపముద్దుకుంటే ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని ఈ చెరువులన్నీ కూడా చూడొచ్చు. ఆదిలాబాద్లోని పలు గొలుసుకట్టు చెరువుల వ్యవస్థలు ఇప్పుడు నీరు వచ్చి చేరి జలకలలాడుతున్నాయి. బోధ్ నియోజకవర్గంలోని పరిమండల్ ఆనికట్ నుంచి పలు చెరువులు, కుంటలకు నీరు వచ్చేలా గతంలో ఏర్పాటు చేసిన గొలుసుకట్టు వ్యవస్థ దెబ్బతింది. మిషన్ కాకతీయలో భాగంగా వాటికి మరమ్మతు చేసి వ్యవస్థను పునరుద్ధరించారు. ఆనికట్ నీటితో సమీప ప్రాంతాల్లోని చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. భూగర్భ జలాలపై కూడా మిషన్ కాకతీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాలుగా అడుగంటిన భూగర్భ జలాలు మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా పైకి వస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఇచ్చోడ సమీపంలోని ఎల్లమ్మకుంట. బోధ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ ప్రాంతంలో భూగర్భ జలాలు బాగా అడుగంటాయి. అక్కడికి సమీపంలోని ఎల్లమ్మకుంటను మిషన్ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన అధికారులు గండ్లు పూడ్చి కట్ట బాగుచేసి మత్తడి నిర్మించారు. ఫలితంగా వర్షాలకు కుంటలోకి నీరు చేరి సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పైకి వచ్చాయి. చెరువుల్లోని పూడికమట్టి పొలాలకు తరలించడం వల్ల దిగుబడులు పెరిగాయి. జిల్లాలో 2 దశల్లో 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికమట్టిని వెలికితీశారు. ఇందులో సగానికి పైగా మట్టిని రైతులు పొలాల్లోకి తరలించుకున్నారు. సారవంతమైన మట్టి కావడం వల్ల రైతులు ఎంతో అపురూపంగా పొలాల్లో చల్లుకున్నారు. పూడికమట్టిని ఓ రైతు మేగడగా అభివర్ణించాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఎరువుల ఖర్చులు తగ్గడం సహా పైర్లు ఏపుగా పెరిగాయని, దిగుబడి కూడా వస్తోందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేసినాక ఇప్పుడు మంచిగా ఉన్నది, మస్తు మాట పెరిగింది, మంచిగా పెరిగింది. మందు వేసినా కానీ అంతే ఇట్లా రాలే, ఇప్పుడు మాత్రం మంచిగా ఉన్నది. ఈసారి మందు కూడా ఒకసారి తక్కువ చల్లిన, అంటే పోయినసారి 2 సార్లు చల్లిన, ఈసారి ఒకటేసారి చల్లిన, అంటే ఆ 2 సార్లు మందు చల్లిన దానికంటే ఇంకా మంచిగా ఉన్నది. తక్కువ వేసాం ఈ సంవత్సరం ఎరువు, అంటే మట్టి కొట్టుట్ల వలన ఎరువు తక్కువ పోసుకున్నాం సార్. మట్టి కొట్టితే ఇప్పుడు పసుపు ఎంత ఎత్తున్నది సార్, అదేవిధంగా మట్టి కొట్టితే మంచి దిగుబడి వస్తుంది సార్ మాకు. భూసేకరణ సమస్యల కారణంగానే మొదటి విడతలో చేపట్టిన 6 చెరువుల పనులు పూర్తి చేయలేదని, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు. ముందస్తు వర్షాల వల్ల 2వ విడత పనులు పూర్తి కాలేదని, మార్చిలోపు 2 విడతల పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయ ఫేజ్ 1 ద్వారా మేము ఈ ట్యాంక్స్ అన్నిటికీ మొత్తం ఈ కెనాల్ సిస్టమ్ అయితే ఏంది, బండ్, వియరు, స్లూస్ మొత్తం టోటల్గా అన్ని రిపేర్ చేయించేసి టోటల్ సిస్టమ్ డెవలప్ చేసేసి మొత్తం ఏంటంటే మేము ఏంటంటే ప్రతి ట్యాంకు కింద ఏంటంటే ఎట్లా ఆయకట్టు వస్తుంది, ఆయకట్టు మీ బేసులతో వర్క్ చేసేసి మొత్తం దాని కింద చెరువు కింద ఉన్న ఆయకట్టు ప్రతి కార్నర్కి వాటర్ పోయేటట్టుగా చేసేసి కెనాల్ సిస్టమ్ డెవలప్ చేసేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం 65,000 ఎకరాలకు అష్యూర్డ్గా వాటర్ వచ్చేటట్టుగా చేసినాం. ఇలా ఆదిలాబాద్లో నిండిన చెరువులు పల్లెవాసులకు సరికొత్త ఆశలు కల్పించాయి. చేనుకు చేవనిచ్చేలా పారుతున్న జలప్రవాహంతో పంట భూములు సిరులు పండించేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని 3,951 చెరువుల కింద 2,79,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందాలి.
ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు నీరందని పరిస్థితి. అంతా సవ్యంగా సాగి చెరువుల పునరుద్ధరణ పూర్తయితే ఆ మేరకు సాగు, తాగునీటి రంగంలో సరికొత్త శకం నూతన అధ్యాయం ప్రారంభమైనట్లే. మిషన్ కాకతీయ ఖమ్మం జిల్లా చెరువులకు జలకరను తీసుకువచ్చింది. కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు నీటి ప్రవాహాన్ని తీసుకువచ్చింది. గొలుసుకట్టు వ్యవస్థ పునరుద్ధరణతో చారిత్రక వైభవాన్ని కళ్లకు కడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో జిల్లా అగ్రగామిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ముందంజ ఉంది. మొదటి 2 దశల్లో జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయి చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ ఎలా జరిగింది గత 2 ఏళ్లుగా, వీటన్నింటినీ వాటి పరిశీలనలో పరిశీలిద్దాం. మిషన్ కాకతీయతో నిండిన చెరువులు ఖమ్మం జిల్లాలో పొలాలను మెరిసేలా చేశాయి. నీటి కోసం ఎదురు చూసిన పొలాలకు హరితవర్ణం అద్దుతున్నాయి. సాగునీరే కాదు, సబ్బండ వర్ణాలకు సంతోషాన్ని తెచ్చిపెట్టాయి. చెరువుల పునరుద్ధరణ పనులతో బేతపల్లి ద్వారా సుమారు 56 గొలుసుకట్టు చెరువుల్లోకి తమ్మిలేరు జలాలు చేరాయి. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కోసం ఖమ్మం జిల్లాలో 4,517 చెరువులను గుర్తించారు. మొదటి దశలో 833, రెండో దశలో 921 చెరువుల పనులు చేపట్టారు. త్వరగా పూర్తయి తక్షణమే ఫలితాలిచ్చే చెరువుల్ని ఎంపిక చేసిన నీటిపారుదల శాఖ అధికారులు ఆ దిశగా ఫలితాలు సాధించారు. 2 దశల్లో కలిపి 1,100కు పైగా చెరువుల్లో పునరుద్ధరణ పనులు పూర్తయి ఖమ్మం జిల్లానే ముందంజలో నిలిచింది. మిషన్ కాకతీయ ఫేజ్ 1లో 833 చెరువులని టేకప్ చేయడం జరిగింది. 833 చెరువుల్లో 820 చెరువులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి, ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కూడా ఒక 1.5 మంత్లో పెద్ద చెరువులు అవి, అందువల్ల అది కంప్లీట్ అవ్వలేదు. కొన్ని డిజైన్స్ అయినా కావాల్సిన అవసరం ఉంది, అందువల్ల అది కొంత డిలే అవుతుంది. అది కంప్లీట్ చేస్తూ ఫేజ్ 2లో 921 చెరువుల్ని అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తేవడం జరిగింది. 920 చెరువుల్ని గ్రౌండ్ చేయడం జరిగింది. అందులో మోర్ దాన్ 50% వర్క్స్ ఫేజ్ 2లో కూడా కంప్లీట్ అయ్యి ఖమ్మం జిల్లా మొత్తం రాష్ట్రంలోనే అగ్రభాగంలో నిలిచింది. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, సత్యనారాయణపురం డివిజన్లలోని ఎంపిక చేసిన చెరువుల పనులు ప్రారంభించారు. మొదటి దశలోని 21 మినహా మిగతా అన్ని చెరువుల పనులు పూర్తి చేశారు. రెండో దశలోనూ సగం వరకు చెరువుల పనులు పూర్తయ్యాయి. చౌడవరం, అమ్మపాలెం, తుంబూరు, దుద్దెపూడి పెద్ద చెరువులు, లింగగూడెం, భీమవరం, లింగపాలెం ఇలా పలు చెరువులకు గత వైభవం వచ్చింది. పునరుద్ధరణతో పాటు ఫీడర్ ఛానళ్లకు మరమ్మతులు చేశారు. ఈ పెద్ద చెరువు చౌడారం గతంలో ఇది డాట్ మండలం కావడంతో ఇది ఎప్పుడు నిండేది కాదు. నిండినా కూడా ఒకసారి నిండితే తర్వాత కాలాలలో అది పంట చివరికి వచ్చేటప్పటికి ఎండిపోవడం జరుగుతూ ఉండేది. మిషన్ కాకతీయ వరకు ఫేజ్ 1లో మేము టేకప్ చేసిన తర్వాత దీని కెపాసిటీ ఒక 5 MCFT పెంచడం జరిగింది. తర్వాత బేతపల్లి నుంచి దీనికి ఫీడర్ కెనాల్ కూడా తీయడం జరిగింది. దీంతో ఇది ఒకసారి లేదా 2 సార్లు 3 సార్లు కూడా నిండటం జరుగుతుంది. దీని కింద 497 ఎకరాలు ఆయకట్టు ఉంది. అది అధికారికంగా ఉన్న ఆయకట్టు కాకుండా ఎక్స్ట్రా కూడా ఇంకొక 250 ఎకరాలు పారుగడి కూడా ఎక్స్ట్రా డెవలప్ కూడా అయ్యింది. సో
చివరి దశలో పంటలు ఎండిపోకుండా సఫిషియెంట్గా నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది అనమాట. మిషన్ కాకతీయ జిల్లాలోని కరవు మండలాల్లో ఒకటైన వేంసూరులో కరవు తీర్చింది. ఇక్కడి చెరువుల్లో నీరు చేరితేనే పంటలు పండేవి. అంతంత మాత్రంగానే నీరు వచ్చేది. చెరువుల్లోకి నీరు చేరినా కీలక దశలో పంటకు తీవ్ర నీటి కొరత ఏర్పడి దిగుబడి దెబ్బతినేది. 1-2 తడులతో అందివచ్చే పంటలు నష్టపోయేవి. అలాంటి ప్రాంతంలో మిషన్ కాకతీయ రైతుల్లో ఎంతటి ఆనందాన్ని తీసుకువచ్చిందనేందుకు ఉదాహరణే వేంసూరు మండలం చౌడవరం పెద్ద చెరువు. ఈ చెరువు కట్ట కానీ చెరువు కానీ ఇదివరకు ఎట్లుండేది? ఇదివరకే కొద్దిగా వీక్గా ఉండేది, ఇప్పుడు పర్వాలేదండి. ఇదివరకు వీక్గా ఉండేది, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. వీక్ అంటే ఏమేమి? కొద్దిగా చికాకు ఉండేది, అది కట్టలేక ఇప్పుడు కాకతీయ పనులు వచ్చి ఏం చేసిండ్రు? వీక్గా ఉన్నది అంటున్నారు కదా, మరి ఈ పనులు ఏం చేయండి? ఈ నీళ్ళు రావడం వల్ల కూడా భూములు కూడా ఎలివేషన్ కూడా పెరిగిందండి. మంచి ఎలివేషన్ పెరిగింది. అంతకుముందు 5 లక్షలు ఉండే ఎకరం వచ్చేసి ఇప్పుడు 12-13 లక్షలు వచ్చింది. మాకు ఈ మిషన్ కాకతీయ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది. భూమి మొత్తం 750 ఎకరాలకు కూడా అందుతుంది. ఇంకా మిగిలిన నీళ్ళు వాటర్ కూడా కిందకు కూడా వెళ్ళిపోతున్నాయి. కాకతీయ మిషన్ పనులండి చాలా సంతోషంగా ఉన్నాయండి. ఇవాళ రోజున లెక్క వేసుకుంటే చెరువులో శిఖం మొత్తం కూడా ఎడగొట్టేశారు. వాటర్ లోతు కూడా తీశారు. చెరువు చాలా లోతు తీశారు. వాటర్ కూడా చాలా ఎక్కువ పట్టింది. బోర్లు మొత్తం కూడా రాని బోర్లు కూడా బాగా వస్తున్నాయండి, పుష్కలంగా వస్తున్నాయండి. మాకు బేతిపల్లి ఎప్పుడైతే నిండిందో నిండిన 4 గంటలకే చెరువులకు వాటర్ వచ్చేస్తుందండి. ఇక మాకు వర్షం పడకపోయినా పంటలు పండుతాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు చాలా బెనిఫిట్ జరిగింది సార్, ఇది చాలా బెనిఫిట్ జరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా గతంలో ఉన్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు ఖమ్మం జిల్లా అధికారులు ప్రాధాన్యమిచ్చారు. తమిళేరు జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా బేతుపల్లి చెరువు ద్వారా ఇతర చెరువుల్లోకి నీరు చేరేలా దశాబ్దాల క్రితం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాలక్రమంలో వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. మిషన్ కాకతీయ ద్వారా ఈ పనులు మరింత శరవేగంగా పూర్తయ్యాయి. బేతుపల్లి చెరువు ద్వారా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 54 చెరువులకు నీరు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మిషన్ కాకతీయ ఫలితాలపై మంత్రి తుమ్మల మాటలు ఆ ఆనందాన్ని చెప్పకనే చెబుతాయి. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో తమిళేరు నీటిని ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు, పలు చెరువులకు నీరు అందిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పనులు మీరు ఎలా చేపట్టారు? ఈ ప్రణాళిక ఇది గతంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ కరువు మండల ప్రజల యొక్క కళ. తమిళేరు ఎక్సెస్ వాటర్ని వెంసూరు కరువు మండలానికి తీసుకురమ్మని చెప్పి అప్పుడు ఇది రాజకీయ వైరుధ్యాలకు గురయ్యి 1962లో తలపెట్టినటువంటి కార్యక్రమం 72లో శంకుస్థాపన జరిగింది. తర్వాత 83 వరకు కూడా పనులు మొదలుపెట్టలేకపోయారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యాలతోటి. 83లో నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆ మండల ప్రజానీకం యొక్క కోరిక మేరకి దీన్ని డైవర్షన్ కెనాల్గా బేతిపల్లి హై లెవెల్ కెనాల్గా ఇప్పుడు మనం ఏదైతే చెరువు చూసామో ఆ సర్ప్లస్ వాటర్ తమిళేరులో పడి కొల్లేరుకి వెళ్ళి సముద్రంలో కలిసే జలాల్ని కరువు మండలాలకు తరలించాలని ఇది ఫస్ట్ 62లో దీని యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 25 లక్షలు. తర్వాత నేను వచ్చేసరికి 85 ఆ ప్రాంతంలో 3 crores అయింది. దాని తర్వాత పూర్తి చేసి 2004 వరకు సేద్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కెనాల్ ఉన్నటువంటి అలైన్మెంట్లో కోల్ వచ్చింది. కోల్ మైన్స్ రావటం వల్ల దీన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఇది సత్తుపల్లికి పై భాగంలో ఉండేది కెనాల్. అక్కడ మైన్స్ రావటం వల్ల ఈ కెనాల్ని మళ్ళీ ఇటు ఆల్టర్నేటివ్ కెనాల్గా తీసుకొని ఎంసూరు మండలంలో ఉన్నటువంటి 52 చెరువులకి ఈ యొక్క తమిళేరు జలాలు పంపించడం జరుగుతుంది. మిషన్ కాకతీయలో భాగంగా ఎలాంటి పనులు చేపట్టారు? దీనికి సంబంధించి 52 చెరువులు ఉంటే ఈ సంవత్సరం 22 చెరువులు ఇప్పటికే పునరుద్ధరించాం. రేపు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మిగతా చెరువులన్నీ కూడా పునరుద్ధరించబడతాయి. ఈ ఒక్క డైవర్షనే కాదు, ఖమ్మం జిల్లాలో ఇటువంటి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ 4517 చెరువులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ MK1, MK2లో 2 కలిపి సుమారు ఇప్పటికి 1600 చెరువులు తీసుకున్నాం, పూర్తయినాయి. ఇంకొక 100-150 చేయాల్సినటువంటి అవసరం ఉంది. MK1, 2లో కూడా ఖమ్మం జిల్లాయే ప్రథమ స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దాంట్లో ఏమాత్రం కూడా డిలే కాకుండా, ఏమాత్రం కూడా రైతాంగానికి ఇబ్బంది జరగకుండా చెరువులో పునరుద్ధరణ చేసినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, హరీష్ రావు గారిని కూడా ప్రత్యేక. ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందంటారు కదా, రైతులకు ఏ మేరకు ఫలితాలు అందాయి గత ఏడాది కానీ ఈ ఏడాది? ఇప్పుడు ఈ 1700 చెరువులు ఏవైతే పూర్తయినాయో మీరు చూసిన కొన్నే.
గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు కూడా ఈనాడు అలుగులు పోస్తున్నాయి. ఒక్క ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి లేదు. మొన్న నెల రోజులు డ్రై స్పెల్ వచ్చినా కూడా ఈ ఖమ్మం జిల్లాలో ఒక ఎకరం కూడా చెరువుల కింద ఎండిపోలా. ఇక నాగార్జున సాగర్కి నీళ్లు రాలేదు కాబట్టి వాళ్ళు పైరు వేసుకోలేదు. కానీ వేసుకున్నటువంటి పైరు ఏదైతే వరి ఉందో, వరి ఖమ్మం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ వల్ల ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు. పంట అందరి చేతులకు వస్తుంది. ఈ వర్షాలతోటి పూర్తి స్థాయిలో పంట దిగుబడి వచ్చే అవకాశం. వలసకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చూశారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఒక చెరువు నింపితే బేతిపల్లి చెరువులో ఈ గ్రీన్ది మొత్తం ఆల్టర్నేటివ్ కెనాల్, ఈ కెనాల్ ద్వారా 52 చెరువులు నిండుతున్నాయి. మీకు ఇందాక అక్కడ ఒక లెఫ్ట్ కెనాల్ చూపించా, ఆంధ్ర కెనాల్ అని, దాంట్లో కూడా ఒక 50 చెరువులు ఉన్నాయి. ఇట్లా ఒక చెరువు నిండి ఒక చెరువులోకి, ఒక చెరువు నిండి ఒక చెరువులోకి, ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన సంపద. అటువంటి చెరువులన్నింటినీ కూడా కేసీఆర్ గారు ఈనాడు పునరుద్ధరించడం రాష్ట్ర రైతాంగం యొక్క అదృష్టం. ఆ అదృష్టాన్ని రైతులు కూడా ఉపయోగించుకొని పనులు జరిగేటప్పుడు నాణ్యతతోటి పకడ్బందీగా పటిష్టవంతంగా పెట్టిన ప్రతి రూపాయికి విలువ వచ్చేటట్టుగా చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాం. మొత్తంగా మిషన్ కాకతీయ పోయిన జలకళను తిరిగి తెచ్చి చెరువుపై ఆధారపడిన కులవృత్తుల వారికి సంతోషాన్నిచ్చింది. మత్స్యకారులు చెరువుల్లో చేప పిల్లలను కూడా వదిలారు. భూగర్భ జలమట్టం పెరిగి పనిచేయకుండా పోయిన బోర్లు, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాలు కూడా పనిచేస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననీటి వనరులో జలసిరిని వడిసిపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం సిద్ధిస్తోంది. మిషన్ కాకతీయ మొదటి 2 దశల్లో చేసిన పనుల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2వ దశ పనులు మరింత వేగం పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కెమెరామెన్ రాజీవ్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, ఖమ్మం జిల్లా. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.